కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. 2019 నుండి వేతనాలు పెరగకపోవడం, పెరిగిన పనిభారం, వేసవి సెలవుల మంజూరులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అంగన్వాడీలు గళమెత్తారు. 2019 నుండి వేతనాలు పెరగలేదని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 జూలైలో వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీలు, ఇటీవల మార్చి 10న ఐసీడీఎస్ మంత్రి ఇచ్చిన హామీలు నేటికి అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. రకరకాల యాప్లను ప్రవేశపెట్టి అంగన్వాడీలపై పనిభారాన్ని విపరీతంగా పెంచారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్ట్యా ప్రీ స్కూల్ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మే నెల మొత్తం అంగన్వాడీ సెంటర్లకు వేసవి సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. హెల్పర్ల ప్రమోషన్ల కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 5 హెల్పర్లకు నష్టం కలిగించేలా ఉందని, వెంటనే ఆ గైడ్లైన్స్ను సవరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా తుని ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రాన్ని అందజేశామన్నారు. తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు రాణి, కార్యదర్శి ధనలక్ష్మి, నాయకులు ఉమామహేశ్వరి, షకీలా భాను, లలిత కుమారి, చిట్టిపాప, వెంకటలక్ష్మి, చంద్ర, శ్రీలక్ష్మి, లవమ్మ కుమారి తదితర అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వర్గంలోని ఎమ్మెల్యేలకు వినతి పత్రం అందజేసే క్రమంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి. మట్టి ఖర్చు అనేది 20,000 రూపాయలు ఇస్తామని గతంలో చెప్పింది జీవో 15,000కి కుదించారు. దాన్ని 20,000గా మార్పు చేయాలి. ఇప్పటి వరకు చనిపోయిన వర్కర్స్కి కానీ హెల్పర్స్కి కానీ ఎటువంటి మట్టి ఖర్చు అమలు చేయలేదు. అది తక్షణమే విడుదల చేయాలి ఆ నిధుల్ని. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నిధులు పెంచాలని మేము కోరుకున్నాము. ఆ ఒక్క నిధులు ఇప్పటి వరకు కూడా పెంచలేదు. ఇక మీద కూడా నిధులు బడ్జెట్లో నిధులు పెంచాలని కోరుకుంటున్నాము. అదే కాకుండా మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు అంగన్వాడీ కేంద్రానికి ఖచ్చితంగా ఇవ్వాలి. అటువంటి విషయంలోని కేంద్రం కానీ రాష్ట్రం కానీ చిన్నచూపు చూస్తుంది. కేవలం సంక్షేమ అంగన్వాడీ కేంద్రాలకే మౌలిక వసతులు, సదుపాయాలు అవసరం ఉంటుంది అన్నట్టుగా వాటికే నిధులను కేటాయించి మిగిలిన అంగన్వాడీ కేంద్రాలకు నిధులు కేటాయించకపోవడం అనేది కొంచెం మాకు బాధాకరంగా ఉంది. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి కూడా మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము తక్షణమే. అంతేకాకుండా ఈరోజు మేము వేతనాల పెంపుదల కోసం చేసిన ధర్నాలు కానీ నిరసనలు కానీ వాటిని పట్టించుకోకుండా కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఒక్క రూపాయి కూడా పెంపుదల చేయలేదు. మే నెల అంతా సెలవులు కావాలని పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అమలు జరిగింది. మరి ఈ రాష్ట్రంలో ఇంకా కూడా సంయుక్త రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో అమలు కాకపోవడానికి ఏంటో కారణం అర్థం కావటం లేదు. మాకు మే నెల పూర్తిగా సెలవులు ఇవ్వాలని కోరుతున్నాము. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఖచ్చితంగా కనీస వేతనం అమలు చేయాలని ఇందుమూలంగా తెలియజేసుకుంటున్నాము. అందరికీ నమస్తే అండి. నా పేరు ఎన్ రాణి అండి, ప్రాజెక్ట్ అధ్యక్షురాలిని. అలాగే జిల్లా కమిటీలో కూడా నెంబర్ని. మాకు ప్రీ స్కూలు చాలా పిల్లలు రావడం కానీ దేనికైనా ఇబ్బంది అయిపోతుందండి. ఎందుకంటే కాన్వెంట్లు పెట్టి 4 సంవత్సరాలకే తీసుకెళ్ళి కాన్వెంట్లు చేసేస్తున్నారండి పిల్లల్ని. మాకు ప్రీ స్కూల్ అందువల్ల డల్ అయిపోయిందండి. ప్రీ స్కూల్కి వచ్చి పిల్లలు కూడా సరిగ్గా లేరండి. దానికి వాళ్ళకి పథకాలు కూడా అమలు చేయాలండి. అదేవిధంగా వచ్చే ఫుడ్ కానీ దాంట్లో క్వాలిటీ కూడా పెంచేలా ఉండాలండి. ఇచ్చి పథకాలు అమలు చేయాలండి. అదేవిధంగా కాన్వెంట్లో 5 సంవత్సరాల వరకు వేసుకోకూడదని జీవో తీసుకురావాలండి. మే నెలంతా ఆయాలకి టీచర్లకి సెలవులు కావాలండి. అందరికీ నమస్తే అండి. నా పేరు ధనలక్ష్మి, తుని ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శిని, జిల్లా ఆఫీస్ బేరర్ని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు ఇవ్వమని చెప్పి మాకు ఇచ్చిన పిలుపు ప్రకారం మేము అమలు చేయడానికి ఈరోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇవ్వడానికి. ప్రధానంగా మా డిమాండ్స్ ఏంటి అంటే, కనీస వేతనాలు 26,000 చేయాలని చెప్పి చేస్తామని చెప్పి మాకు మాట ఇచ్చారు. మాకు 42 రోజుల సమ్మెలో మాకు హామీ ఇచ్చిన ప్రకారంగా మాకు జీతాలు పెంచుతామని చెప్పారు. అదేవిధంగా మాకు వేతనాలు పెంచాలని గ్రాడ్యుటీ గైడెన్స్ ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వమని చెప్పారు. మాకు 9 అమలు చేసేమని చెప్తా ఉన్నారు. 9 ఏంటంటే మినీలు మెయిన్ చేశారు. అదేవిధంగా మట్టి ఖర్చులకి జీవో ఇచ్చారు కానీ ఎవరికి కూడా ఇంకా అమలు చేయలేదు. మట్టి ఖర్చుల జీవోని అమలు చేయాలని చెప్పి మే నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలని చెప్పి గ్రాడ్యుటీ
గైడెన్స్ ప్రకారం ఇవ్వాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్స్గా పెడతా ఉన్నాము.